ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా పోలీసులు గుర్తించారు. నిందితుని బ్యాంకు ఖాతాలోని 3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు రవి ఉంటున్న ఫ్లాట్లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం సేకరించిన పోలీసులు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను హోల్డ్ చేసినట్లుగా సమాచారం. సినిమా పైరసీ ద్వారా కొన్నేళ్లుగా వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ కారణంగా సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా ఐబొమ్మపై పలు కేసులు నమోదయ్యాయి. పైరసీ మొత్తం ఇతను ఒక్కడే చేస్తున్నాడా? ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే అంశాలకు సంబంధించి పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఐబొమ్మ ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని ఇమ్మడి రవి బెదిరింపులకు పాల్పడగా కొందరు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం ఇమ్మడి రవి నెట్వర్క్ను ట్రాక్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2018 నుంచి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్లో నివాసం ఉంటున్నట్లు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. అపార్ట్మెంట్కి సంబంధించిన యాప్లో కూడా అతని ఒక్కడి పేరే రిజిస్టర్ అయి ఉంది అని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అపార్ట్మెంట్ నుంచి అందిస్తారు. ఐబొమ్మ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే రెయిన్బో విస్తాస్లోని ఎన్ బ్లాక్లో 1903 ఫ్లాట్లో నివసిస్తూ ఉన్నాడు. 2018 నుంచి కూడా ఇమ్మడి రవి ఈ ఫ్లాట్లోనే నివసిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదట్లో తన భార్యతో ఉన్నప్పటికీ కూడా తర్వాత తగాదాలు రావడంతో కూడా తను ఒక్కడే ఇక్కడ నివసిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కాకపోతే తను ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తిగా కూడా కరీబియన్ అలాగే నెదర్లాండ్స్లో వేరే దేశాల్లో ఉంటూ అక్కడి నుంచి కూడా పూర్తిగా పైరసీకి సంబంధించి కూడా నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఐబొమ్మతో పాటు కూడా బొప్పం టీవీలు ఏదైతే పైరసీకి సంబంధించినవి ఉన్నాయో అందులో కూడా సినిమాలకు సంబంధించి కూడా పైరసీవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సర్వర్లను ఓటీటీకి సంబంధించిన కూడా హ్యాక్ చేసి అక్కడి నుంచి కూడా తను ఈ సినిమాలన్నిటి కూడా బొప్పం అలాగే ఐబొమ్మలో కూడా అప్లోడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న పోలీసులు వచ్చిన సమయంలో కూడా పూర్తిగా కూడా అతను కొన్ని సినిమాలను అప్లోడ్ చేసేందుకు కూడా రెడీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటన్నిటిని హోల్డ్లో పెట్టారు. ఏదైతే సర్వర్లు ఉన్నాయో వాటన్నిటిపై కూడా నిషేధం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఓపెన్ చేసే విధంగా లేనట్టు కూడా సిసిఎస్ పోలీసులు ఇప్పటికీ దానికి సంబంధించి నిషేధం విధించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. నిన్న అరెస్ట్ చేసిన సమయంలో కూడా కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, కొన్ని సర్వర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తను ముంబైలో కూడా ఎంబీఏ చేశారు. సైబర్ సెక్యూరిటీపై ఎథికల్ హ్యాకింగ్ అంటూ కూడా కొన్ని దిట్టగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలోనే పూర్తిగా కూడా ఓటీటీ నుంచి కొన్ని సినిమాలను హ్యాక్ చేసి అంతేకాకుండా అక్కడి నుంచి సినిమాలను పైరసీ తీసి హెచ్డీ క్వాలిటీ ఉండే విధంగా కూడా బొప్పం సినిమా దానికి సంబంధించి పైరసీ వెబ్సైట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఇమ్మడి రవితో పాటు మరి ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఏజెంట్స్ని అరెస్ట్ చేశారు. అయితే నిన్న అరెస్ట్ చేసే సమయంలో కూడా 3 కోట్ల నగదును కూడా జప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీని ద్వారా కూడా చాలా వరకు కొన్ని వందల కోట్లు కూడా సంపాదించినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ప్రమోషన్స్ ఏవైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చాలా వరకు వందల కోట్ల రూపాయలు కూడా ఈయన తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న సమయంలోనే ఈ పైరసీ సినిమాలకు సంబంధించి కూడా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. సో పోలీసులకు కూడా సవాల్ విసిరారు. దాదాపు 5 కోట్లకు పైగా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ నా వద్ద ఉన్నాయి, వీలైతే పట్టుకోండి అంటూ కూడా సవాల్ విసిరారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఇమ్మడి రవికి సంబంధించిన ప్రతి నిఘా కూడా కదలికలన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే నిన్న హైదరాబాద్కి రాగానే పోలీసులు ఇక్కడికి వచ్చి అతను అరెస్ట్ చేశారు. సో అతని కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని విషయాలు బయట పెట్టారు. పూర్తిగా కూడా ఏజెంట్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో కూడా రేపు కస్టడీలో తీసుకుని అడిగితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా సిసిఎస్ పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.